కాసేపు ఇప్పుడు రాద్దాం. చాలా మంది స్కూల్లో పాపం ఎస్ఏ రైటింగ్ ఉన్నా ఏమున్నా కాంపిటీషన్ టాపిక్ ఇస్తే దాని గురించి పేజీలు రాస్తారు కదా, అవునా? సో అలాగే ఎంతమంది రాయడం, ఎంతమందికి ఇంట్రెస్ట్? మీరు రాసింది కరెక్ట్ చేయడం ఇష్టం అనుకుంటా మీకు. సో ఓ పని చేద్దాం. ఆ టాపిక్ ఏంటంటే దెయ్యాలు ఎలా ఉంటాయి, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, దెయ్యాల గురించి మీకు ఏమేమి తెలుసు? రాద్దాం. ఎవరు రాద్దాం అనుకుంటున్నారు? సో నలుగురు ఇలా లైన్ లో కూర్చుంటారు, మీకు పేపర్ పెన్ ఇస్తారు, మీకు నచ్చినట్టు దెయ్యాల గురించి మీరు ఏమని రాయొచ్చు. ఓకేనా? ఓకే, కూర్చోండి. 1 2 3 4. 3 2 1 గో. అండ్ అలాగే మీరు అందరూ మీలో కూడా ఇంకా ఎక్స్ట్రా టాలెంట్స్ ఉండుంటాయి. సింగింగ్, పెయింటింగ్, డైలాగ్స్. పెయింటింగ్ ఇంట్రెస్ట్ నీకు? దా అక్కడ కూర్చో, అక్కడ ఆ రెడ్ దాని అలా. ఓకే, ఆ అబ్బాయి కూడా చాట్ ఇవ్వండి. ఇంకేమైనా కావాలా? వాటర్ బాటిల్, బిస్కెట్స్. నన్ను గీసా. ఓకే, ఇంకెవరైనా పాటలు పాడతారా? డైలాగ్స్. పరిపాలన నా ముందున్నంత వరకు నన్ను గెలికే మనిషి ఇంకా పుట్టలేదు. జై మహేష్మదే. ఓహో, నేను నీ కట్టపనా? నాకు అర్థం కాలే డైలాగ్. అన్ని ముక్కలుగా చెప్పాడు. అంతా కలిపి చెప్పు. పరిపాలన నా ముందున్నంత వరకు నన్ను గెలికే మొగాడు ఇంకా పుట్టలేదన్నా. జై మహేష్మదే. థ్యాంక్ యూ. సమయం లేదు ప్రదీప్ భయ్య. రణమా కూల్ గా ఉన్న హిమాలయస్ కి, స్వీట్స్ గా ఉన్న స్వీట్ షాప్ కి, హ్యాండ్సమ్ గా ఉన్న నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మేడం గారు మరీ సీరియస్ తీసుకున్నారు టాపిక్ ని. నాకు ఇష్టమైన రెండే రెండు, ఒకటి ప్రతిభనయ, ఒకటి నిద్ర. పొడుగమ్మా. వాడిపోతే వీడిపోతే వాడతానమ్మ మూడు. ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పల్ రాయుడు షీములో జాగ్రత్త వాసన. పాట పాడతారా? సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ ఓసారి చూడే, ఓసారి ప్రదీపన్న నువ్వు లేకపోతే నేను ఉండలేనే. ఇది ఎక్కడి నుంచి చేరుకొచ్చాడు బాబు? ఓకే, 5 4 3 2 1 టైమ్ అప్. అమ్మమ్మ రాసేస్తుంది ఇవిడ. ఓకే, టైమ్ అప్. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ. అరే గడ్డ జాగ్రత్తగా రే. ఫర్ ద ఫస్ట్ టైం సాధారణంగా టీచర్ ఎగ్జామ్ స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తే టీచరు పేపర్ మార్కులు వేస్తారు, చూస్తారు. ఈసారి టీచర్ రాసిన ఎగ్జామ్ కి ఈ స్టూడెంట్ దెయ్యంతో బిర్యానీ తినడానికి రెస్టారెంట్ కి వెళ్ళాలి. అక్కడ ప్రదీప్ కూడా రావాలి. అప్పుడు ప్రదీప్ సూప్ అడిగితే పాకెట్ లోంచి బ్లడ్ బాటిల్ తీసి ఇవ్వాలి. వెస్ట్రన్ డ్రెస్సింగ్ స్టైల్లో దెయ్యం మీతో సినిమాకి రావాలా? ప్రదీప్ కి తెలియకుండా పెళ్లి చేసుకుని వెళ్ళాలి. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నాకంటే ముందు లేదు, ఒక లైన్ చదవలేదు మీరు. ఓ ఇది కూడా నా ప్రదీప్ కి ఫస్ట్ నైట్ విత్ దెయ్యం కావాలి. నేను అందుకే లేపేసా ఇవిడ ఆ చదవలేదు నువ్వు అంట. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే నాకంటే ముందు అదే డ్రింక్ తాగేయాలి. ఓ వెరీ గుడ్, సూపర్ టీచర్. బేసిక్ గా ఆవిడకి దెయ్యంతో ఫ్రెండ్షిప్ చేయాలంది నాకు అర్థం అవుతుంది. వెరీ గుడ్. అందరిని అడిగానని చెప్పమ్మా ఇంట్లో. జై బోలో మోహిని దేవి అలియాస్ దెయ్యం జై. దెయ్యం అలియాస్ డెవిల్ అనేది అంతో బ్యూటీగా ముద్దుగా ఉంటుంది. దెయ్యానికి ఏంట్రా ఈ భాష? ఇంగ్లీష్ లాగే ఉంది, తెలుగులా అనిపిస్తుంది. కొద్దిగా మేకప్ ఎక్కువగా ఉంటుంది. మేకప్ స్పెల్లింగ్ చంపేశావు. MACOK ఎక్కువ స్పెల్లింగ్ AKUVA. ఓకే ఉంటుంది.
నో బైక్స్ నో బుల్లెట్స్, సర్రున వెళ్ళిపోతుంది. దెయ్యం కాజల్ కి కొద్దిగా, రకుల్కి కొద్దిగా బ్యూటీగా ఉంటుంది. కొద్దిగా బ్యూటీగా ఉంటుంది అంటే బాగుంటుందా తక్కువ ఉంటుందా? నాకు ప్రదీప్ బాయ్ కి ఎందరో మోహిని దెయ్యం గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు. ప్రదీప్ బాయ్ అందుకు పల్లీలు పెళ్ళ చేసుకోడంట. ప్రదీప్ కి సన్యాసి అనే సన్యాసి, అరే నువ్వు సన్యాసం తిట్టావు నువ్వు. ప్రదీప్ కి సన్యాసి అనే దెయ్యం పట్టింది. నువ్వు ఎప్పుడు పట్టావు? ఓకే వెరీ గుడ్. మైక్ ఆవిడకి ఇచ్చారా? నువ్వు వెళ్ళి కూర్చో. దమం. అందరు దయ్యం అంటే భయపడతారు కాబట్టి నేను దమం అని రాసిన. వెరీ గుడ్ నాన్న. దమం. దమం చారి మంచిది. దమం మనతో ఆదుకోవాలి. ఆదుకోవాలి కదా, ఆదుకోవాలి. ప్రదీపా ప్రాడిప పెళ్లికి దయం ఎలి పెళ్లి కూతురు దగ్గర కొర చోవాలి. అమ్మ తలే పెళ్లి కూతురు ప్లేస్ లో దయ్యం వచ్చి కూర్చోవాలి. వెరీ గుడ్ నాన్న బంగారం. దయం ప్రదీప పకాన కోర చోవాలి. అదే అయి ఉంటుంది. ఓకే. దయాం బీట్రూట్ తినాలి. బీట్రూట్ తినాలా? రెడ్ కావాలంటే బీట్రూట్ తినాలి. నీ చేత బాగా తినిపిస్తున్నారు ఇంట్లో, అందుకే నీ కక్ష అంతా దీంట్లో చూపిస్తున్నావు. దయం గాజులు వేసుకోవాలి. దయం జీన్స్ పనట వేసుకోవాలి. అదే రాశారు రా, నేనే తప్పు చదువుతున్నారు పనట. దయం పనట వేసుకోవాలి. దయం మనకు చోటా లేటూటలా ఇవ్వాలి. చాక్లెట్లు ఇవ్వాలి. అరే భలే వచ్చిందిరా చాక్లెట్ స్పెల్లింగ్. దయం మన దగ్గరకు వచ్చి మనకు కావాల్సినది ఇవ్వాలి. ఆ దయం ప్రదీప్ పక్కన కూర్చోవాలి. ఎన్నిసార్లు కూర్చుంటుంది? దయం స్కూల్ కి రావాలి. దయం మనలాగా షోకి రావాలి. దయం తెలుగు పేపర్ కర్ర కాషణ చేయాలి. కరెక్షన్ చేయాలి. కరెక్షనా? దయం మంచిది. వెరీ గుడ్ నాన్న. జాగ్రత్త. ఇవాళ రాత్రి పడుకున్న తర్వాత మంచం కిందకు చూడకు. గురుగారు మీరైతే అరే రే 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 రే. ఆషాఢం ఉదయం 9:30 గంటలకు. అలాగే ఉంది సార్ హ్యాండ్ రైటింగ్. రాశి ఫలాలు వాటి పుణ్యాలు. దెయ్యం తెల్లగా కాకుండా నల్లగా ఉండాలి. దెయ్యం క్యాట్ వాక్ కాకుండా కరెంట్ తీగ మీద నడిస్తే బాగుంటుంది. దెయ్యాలు రాత్రిపూట కాకుండా పగటిపూట కనబెడితే బాగుంటుంది. దెయ్యాలు రబ్బర్ బ్యాండ్లు ఖర్చు అవుతుందని దెయ్యాలు రబ్బర్ బ్యాండ్లు ఖర్చు అవుతుందని జుట్టు విరబోసుకుంటాయి. చుట్టాలు ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి మనం దెయ్యాలను కనిపిస్తాయి. దెయ్యాలు మేకప్ సిమెంట్ వాడతాయి. దెయ్యాలు చాలా రకాలుగా ఉంటాయి. లంకిని చిన్న దెయ్యాలు, శంకిని కొరివి దెయ్యాలు, డాకిని భూత్ బంగ్లాలో దెయ్యాలు, మంకిని పిల్లల రూపంలో సీన్స్. గురువు గారు దెయ్యాల మీద బాగా రీసెర్చ్ చేశారు, నాకు అర్థమవుతుంది ఈ వెరైటీలు. సార్ మంకిని అయితే మీకు కనిపించారు, రోజు కనిపిస్తూ ఉంటారు. ఈ లంకిని శంకిని డాంకిని ఎక్కడ కనిపిస్తూ ఉంటారు సార్? భయంకరమైన దయ్యాలు, సమాజంలో కనిపించే దయ్యాలు. అడిగానని చెప్పండి సార్ వాళ్ళందరినీ. థ్యాంక్ యూ గురువు గారికి. ఒరే ఇప్పుడు మేమంతా మాట్లాడుకుంటున్న దెయ్యాల గురించి. నీకు సంబంధం లేదు రోయ్. సో ఈ దెయ్యాలకి నీకు సంబంధం లేదు. నువ్వు నా మొహం గీస్తా అన్నావు, అది యాస్టీస్ వస్తుంది. నాకు తెలుసు ఆ విషయం కదా. బాగా గీసావా? ఓకే నేను రెడీ అవుతాను. రెడీ దా ఇది తీసుకురా. నేను చూడకుండా ముందు మీ అందరికి చూపిస్తా. ఏంట్రా రియాక్షన్ ఇంత వైల్డ్ గా వచ్చిందంటే అద్దరిపోయి. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కాటమరాయుడు. పంచే గట్టిన మంచితనం నిలువెత్తు కాటమరాయుడు. మిర్రా మిర్రా మీసం మెలి తిప్పుతాడు జనం కోసం. రాయుడు సో థ్యాంక్ యూ సో మచ్. యాస్టీస్ గీసావు. ఇంక నేను దీని తర్వాత ఫోటోలు దిగక్కర్లే, దీన్నే జిరాక్స్ చేసి అందరికి ఇచ్చేస్తా. వెరీ గుడ్ అన్న, చాలా బాగుంది. గడ్డ కూడా మొహంలో కలిసిపోయింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. క్లాప్స్ కమ్ ఆన్.
చూసుకో నీకే. థ్యాంక్ యూ.